నమస్తే క్రియేటర్స్. మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కొంచెం వ్యూస్ వస్తాయి. కొన్ని గంటలు బాగానే వస్తుంది. కొన్నిసార్లు ఒకరోజు లేదా 2 రోజులు అంటే 24 అవర్స్ లేదా 48 అవర్స్ వరకు కూడా వ్యూస్ బాగానే వస్తాయి. తర్వాత సడన్‌గా వ్యూస్ అనేవి స్టాప్ అయిపోతాయి. కంప్లీట్‌గా స్టాప్ అయిపోతాయి అనమాట. ఇంకొక్క వ్యూ రావడం కూడా ఉండదు. మీరే మళ్ళీ చూసుకున్నా కూడా వ్యూస్ పెరగవనమాట. ఇంప్రెషన్స్ కంప్లీట్‌గా తగ్గిపోతాయి. రీచ్ పడిపోతుంది. అండ్ కొత్త వాళ్ళకి మీ వీడియో వెళ్ళడం ఆల్మోస్ట్ జీరో ఆగిపోతుంది. ఇది చాలామంది క్రియేటర్స్ ఫేస్ చేసే ఉంటారు. షార్ట్స్లో కూడా జరుగుతుంది, లాంగ్ ఫామ్ వీడియోస్లో కూడా జరుగుతుంది. అందుకే నేను ఈ కంప్లీట్ 5 ఎపిసోడ్ యూట్యూబ్ రికవరీ సిరీస్ చేయబోతున్నాను. మీ వీడియోస్ని మళ్ళీ గ్రో చేసుకోవడం ఎలా అనే దానికోసం ఈ సిరీస్లో మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకోబోతున్నాము. వ్యూస్ ఎందుకు రావట్లేదు, ఎందుకు వచ్చిన వ్యూస్ సడన్గా డ్రాప్ అయిపోతున్నాయి, అండ్ థంబ్నెయిల్ ఎలా ఉండాలి, టైటిల్ ఎలా ఉండాలి, అండ్ ఆడియన్స్ వీడియో మధ్యలో ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు, షార్ట్స్ ఎందుకు వైరల్ అవ్వట్లేదు, అండ్ ఫైనల్గా అల్గరిథం ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా సింపుల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోబోతున్నాము. మరి ఈరోజు మనం ఎపిసోడ్ 1 చూస్తున్నాము. ఈ ఎపిసోడ్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూడబోతున్నాము. అదే మనం డిస్కస్ చేసిన క్వశ్చన్. మిగతా అన్నింటిలోని సొల్యూషన్ ఉంటుంది. అసలు మీరు అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. 24 లేదా 48 అవర్స్ తర్వాత యూట్యూబ్ వ్యూస్ ఎందుకు ఆపేస్తుంది, అండ్ ఇది చాలా కంప్లీట్గా ఈజీగా అర్థమయ్యేలా మనం డీటెయిల్డ్గా చూద్దాము. చాలామంది ఏమనుకుంటారంటే నా ఛానల్ని యూట్యూబ్ సప్రెస్ చేస్తుంది, అంటే యూట్యూబ్ తొక్కేస్తుంది అని అనుకుంటుంటాము. లేదా అల్గరిథం నా ఛానల్ని కిల్ చేస్తుంది, అల్గరిథం అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల మనకి వ్యూస్ రావట్లేదు, ఇంకా మన ఛానల్ పనిచేయదని అనుకుంటుంటారు. ఆర్ కొంతమంది ఏమనుకుంటారంటే నా వీడియోస్ని యూట్యూబ్ పుష్ చేయదు, ఇక మీద కూడా చేయదు అని అనుకుంటుంటారు. కానీ నిజమేంటంటే యూట్యూబ్కి మీ మీద పర్సనల్ హేట్రెడ్ ఏమి ఉండదు. అదేమి మనల్ని ద్వేషించదనమాట. ఈ క్రియేటర్ని ద్వేషిద్దాము, పలానా రిలీజియన్ ద్వేషిద్దాం, వాళ్ళని ద్వేషిద్దాం, అట్లేమి ఉండదు. యూట్యూబ్కి మీ ఛానల్ ఎవరో కూడా తెలియదు, మీరెవరో కూడా తెలియదు. యూట్యూబ్ ఒక మనిషి కాదు కదా, అది ఒక సిస్టమ్. సో ఈ సిస్టమ్కి ఒకే ఒక పని ఉంటుంది. ఆ పని ఏంటంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జనాలకి ఎక్కువసేపు చూసే వీడియోస్ చూపించడం. ఎక్కువసేపు ఎలాంటి వీడియోస్ చూస్తారో అవి ఎక్కువ పుష్ చేస్తుంది. సింపుల్. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారు, మీకు ఒక బోరింగ్ వీడియో వస్తే మీరు యాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు కదా, ఏ బోరింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇంట్రెస్టింగ్ వీడియో వస్తే గంటల తరబడి ఆ వీడియో చూస్తారు, గంటల తరబడి షార్ట్స్ చూస్తారు, మొత్తం కంటిన్యూ చేస్తారు యూట్యూబ్లోనే. అందుకే యూట్యూబ్కి ఇంపార్టెంట్ ఏంటంటే పీపుల్, అంటే జనాలు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తున్నారా లేదా, అది మాత్రమే ఇంపార్టెంట్. సో దానికి సొల్యూషన్ మనం తీసుకురాగలిగితే మొత్తం అన్ని ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్కి అది ఎలా తెలుస్తుంది, అసలు అది ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది చూడదు కదా, మనల్ని కెమెరాలో చూడదు, కానీ ఎలా తెలుస్తుంది, అదే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలన్నమాట. సో యూట్యూబ్కి ఈ ప్రాసెస్ ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ టెస్ట్ చేస్తుంది. మీరు ఒక వీడియోని అప్లోడ్ చేశారు అనుకుందాం, అప్లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ డైరెక్ట్గా ఏం చేయదు, అంటే డైరెక్ట్గా మీకు వ్యూస్ ఇవ్వాలి లేదని డిసైడ్ చేసేది. ఈజీగా అర్థం అవ్వాలంటే మీ వీడియోని ప్రపంచం మొత్తం అందరికీ పంపించేది, ఒకేసారి పంపించేసి చూడండి అని చెప్పదనమాట. ఇది చాలామందికి తెలియదు, పంపించేస్తుందేమో అనుకుంటారు. మీ సబ్స్క్రైబర్స్ మొత్తం అందరూ కూడా పంపించదు. మొదట మీ వీడియోని ఒక చిన్న గ్రూప్కి పంపిస్తుంది, చిన్న ఆడియన్స్ అనమాట. అంటే కొంతమంది ఆడియన్స్కి మాత్రమే పంపిస్తుంది. వాళ్ళు మీ సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, లేదా మీ కంటెంట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేదా రీసెంట్గా మీ ఛానల్లో చూడడం స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు యూట్యూబ్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. చూస్తుంది, ఏమని చూస్తుంది, పీపుల్ క్లిక్ చేస్తున్నారా ఆ థంబ్నెయిల్ని, లేదా ఇగ్నోర్ చేస్తున్నారా, పట్టించుకోవట్లేదు ఆ వీడియోని, క్లిక్ చేసిన వాళ్ళు కంప్లీట్గా చూస్తున్నారా, లేదా వెంటనే బయటికి వెళ్ళిపోతున్నారా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా, ఇది మన మెట్రిక్ అనమాట. అంటే బోర్ ఏమన్నా ఫీల్ అవుతున్నారో తెలుసుకుంటుంది. ఈ సిగ్నల్స్ అన్నీ కూడా యూట్యూబ్ నోట్ చేసుకుంటుంది క్లియర్గా. అంటే ఏంటి, మీ వీడియోకి ఫస్ట్లో 24 అవర్స్ నుంచి 48 అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం వ్యూస్ వస్తున్నాయి కదా అని, కానీ అక్కడ టెస్టింగ్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఆ టైంలో టెస్టింగ్ మోడ్లో ఉన్నప్పుడు మనం కరెక్ట్గా చేస్తే ఆ 48 అవర్స్ దాటుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ వర్డ్ తెలియాలి, చాలా అర్థమయ్యే భాషలో చెప్తాను. సిటిఆర్. చాలామంది సిటిఆర్ అంటూ ఉంటారు, కానీ అది ఏంటో కూడా చాలామందికి అర్థం అవ్వదు సరిగా. సింపుల్గా చెప్పాలంటే సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. అది అందరికీ తెలిసిందే. పేరు కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ కాన్సెప్ట్ చాలా ఈజీ అనమాట. ఒకసారి ఆలోచించండి మీరు. యూట్యూబ్ మీ థంబ్నెయిల్ని ఆర్ మీ వీడియోని, ఫస్ట్ వీడియో చూపించేది కదా, ఈ వీడియోలో ఇది ఉందని ఎవరు అనౌన్స్మెంట్ చేయరు. థంబ్నెయిల్ మాత్రమే చూపిస్తుంది. ఒక 100 మందికి చూపిస్తుంది. ఆ 100 మందిలో ఒక 10 మంది క్లిక్ చేశారు అనుకుందాం, అంటే 100 మందిలో 10 మంది అంటే మీ సిటిఆర్ ఎంత, 10%. మొత్తం 100లో 10 మంది చూస్తున్నారు కాబట్టి 10%. ఒక్కళ్ళే చూస్తే 1%. సో ఈ వీడియోలో కనిపించిన వాళ్ళలో వీడియో కనిపించింది ఎంతమందికి, థంబ్నెయిల్ ఎంతమంది కనిపించిందో, ఎంతమంది క్లిక్ చేసి చూస్తున్నారు అనేది క్లిక్ త్రూ రేట్ అనమాట. ఇప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటుంది, అంటే చాలామంది క్లిక్ చేస్తున్నారు, ఈ థంబ్నెయిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది, 100లో 10 అంటే పర్లేదన్నమాట. సో ఇంట్రెస్టింగ్గా ఉంది అని ఫీల్ అవుతుంది అనమాట యూట్యూబ్.
అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, ఇంకా కొంత ఎక్కువ మందికి పుష్ చేస్తుంది, ఇంకా ఎక్కువ మందికి చూపించడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. అదే మీరు 100 మందికి చూపించిన తర్వాత, ఫస్ట్లోనే 100 మందికి చూపించింది కదా, ఒక్కళ్ళు కూడా క్లిక్ చేయకపోతే, అసలు ఒకళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేకపోతే సబ్జెక్ట్ మీద, ఆ టాపిక్ మీద, ఆ థంబ్నెయిల్ క్లియర్గా లేకపోతే సిగ్నల్ ఏమెళ్తుంది, ఇంట్రెస్ట్ లేదు జనాలకి అని వెళ్తుంది. సో అప్పుడు ఇంప్రెషన్స్ తగ్గించడం స్టార్ట్ చేస్తుంది, ఇంకా ఎక్కువ మందికి చూపించదనమాట. ఇక్కడ చాలామంది మిస్టేక్ ఏంటంటే, నా కంటెంట్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్, చాలా కష్టపడి చేశానని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ప్రాబ్లం కంటెంట్లో ఉండకపోవచ్చు, ఇంకా కంటెంట్ వరకు రాలేదు జనాలు, థంబ్నెయిల్లోనే ప్రాబ్లం ఉంది. కొంచెం థంబ్నెయిల్ బాగానే ఉంది, టైటిల్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు, టైటిల్ ఇంట్రెస్టింగ్గా లేకపోవచ్చు. చాలామంది క్లిక్ చేయడం అంటే, వాళ్ళు క్లిక్ చేయట్లేదు అంటే ఏంటి, వాళ్ళకి వీడియో ఎంత బాగుందో లేదో తెలియదు వాళ్ళకి. బేసిక్గా ఫస్ట్ క్లిక్ చేశారా లేదా, అదే కదా మనకు కావాల్సింది. వీడియో ఓపెన్ చెయ్యట్లేదు, అది మెయిన్. సో అందుకే థంబ్నెయిల్ ప్లస్ టైటిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మెయిన్ ఫస్ట్ స్టెప్ అది మనం గుర్తుపెట్టుకోవాలి, థంబ్నెయిల్ ప్లస్ టైటిల్. మనం అనుకున్నాం మనకు ఫస్ట్ కంటెంట్ క్రియేషన్ ఫస్ట్, కానీ ఆడియన్స్కి థంబ్నెయిల్ అండ్ టైటిల్ ఫస్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏముంటుందంటే, అది చూసిన తర్వాత సపోజ్ క్లిక్ చేశారు అనుకుందాం, క్లిక్ చేశారు, స్టార్ట్ చేశారు అంటే థంబ్నెయిల్ పనిచేసింది, బాగానే ఉంది. ఇక్కడ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇక్కడ రిటెన్షన్ గురించి మనం మాట్లాడాలి. జనాలు స్టే చేస్తున్నారా అంటే ఉంటున్నారా మీ వీడియోలో, లేదా వెంటనే వెళ్ళిపోతున్నారా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు అర్థం చేసుకోవాలి, రిటెన్షన్ అనమాట. కొత్త కాంప్లికేటెడ్ పదం అని అనుకోకండి. సింపుల్గా చెప్పాలంటే, జనాలు ఎంతసేపు మీ వీడియోని చూస్తున్నారు అది గుర్తుపెట్టుకోవాలి మీరు, అది అర్థం చేసుకోవాలి. ఇలా ఊహించుకోండి, ఒక వీడియో ఉంది, మీ వీడియోని 10 నిమిషాల వీడియో ఉంది, జనాలు యావరేజ్గా 8 నిమిషాలు చూస్తున్నారు. అంటే ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అందులో ఉంది అని. జనాలు ఒక్క నిమిషమే చూస్తున్నారు, లేదా 20 సెకండ్లలోనే బయటికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటే చెప్పండి, మీ వీడియో మంచిది అని అనుకుంటుందా? తర్వాత బాగుండొచ్చు, లాస్ట్లో మీరు మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ పెట్టుండొచ్చు, కానీ ఫస్ట్ 20 సెకండ్స్లోనే వెళ్ళిపోయారు వాళ్ళు. ఏమనుకుంటుంది, జనాలు సాటిస్ఫాక్షన్ లేదు ఈ వీడియోలో అని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్ పుష్ తగ్గించేస్తుంది అనమాట. అందుకే చాలామంది వీడియో స్టార్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ 30 సెకండ్స్లోనే ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారు ఇది కంటిన్యూ చేయాలా లేదా అని చెప్పేసి. మీరైనా అంతే కదా, ఆడియన్స్గా చూస్తే ఒక వీడియో క్లిక్ చేస్తారు, స్టార్టింగ్లో ఆడియో అంతా వరస్ట్గా ఉండి ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంది అనుకోండి, మీరు చూడరు, అది వేరే వీడియోస్ ఉంటాయి కదా, ఆల్టర్నేటివ్ చాలా వీడియోస్ ఉంటాయి. చాలామంది లాంగ్ ఇంట్రో మ్యూజిక్ పెడతారు, పెద్ద యానిమేషను, ఛానల్ ఇంట్రో, వీడియో ఇంట్రో ఏదో పెడతారు, అన్నెసరీ టాకింగ్ కూడా చేస్తారు. స్టార్టింగ్లో టాపిక్ స్టార్ట్ చేయడానికి 2 minutes టైం పడుతుంది అనమాట, ఆర్ 3 minutes పడుతుంది. ఆడియన్స్ అప్పటికే వెళ్ళిపోయి ఉంటారు బయటికి మీ వీడియోలోంచి. సో ఇప్పుడు ఆడియన్స్ పేషెన్స్ ఎలా ఉందన్న పాయింట్ మీద డిపెండ్ అవుతుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ షార్ట్స్ అయితే ఇంకా ఫాస్ట్ అనమాట. జనాలు అందరూ ఫాస్ట్ కంటెంట్కి అలవాటు పడిపోయారు కాబట్టి స్టార్టింగ్లోనే క్లారిటీ ఇవ్వాలి, ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారని చెప్పేసి క్లియర్గా చెప్పాలన్నమాట. వాళ్ళకి ఎందుకు అవసరం ఈ వీడియో, వాళ్ళకి ఏం యూజ్ ఉంది, ఎందుకు చూడాలనేది మనం జస్టిఫై చేయాలి ఫస్ట్ 5 సెకండ్లలో. షార్ట్స్కి అయితే 5 సెకండ్సే, లాంగ్ ఫామ్ వీడియోస్ అయితే మీరు 30 సెకండ్స్లో ఎస్టాబ్లిష్ చేయాలి ఎందుకు ఈ వీడియో వాళ్ళు చూడాలని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చూడండి, ఎందుకు 48 hours తర్వాత ఆగిపోతున్నాయి అనేది మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. ఈ పాటికి ఆన్సర్ చాలా సింపుల్, యూట్యూబ్ టెస్టింగ్ అప్పటికి కంప్లీట్ అయిపోతుంది. యూట్యూబ్ డిసైడ్ చేసుకుంటుంది ఇది యావరేజ్ వీడియోనా వరస్ట్ వీడియోనా అని చెప్పేసి. ఆ డేటాని బట్టి ఇప్పుడు మనం ఏమేమి డేటా చూసాము, పీపుల్ క్లిక్ చేస్తున్నారా లేదా, చేయలేదంటే పుష్ తగ్గిపోతుంది ఫస్ట్. నెక్స్ట్ పీపుల్ వాచ్ చేస్తున్నారా లేదా, చేయలేదంటే పుష్ తగ్గిపోతుంది. పీపుల్ బోర్ ఫీల్ అవుతున్నారా అంటే లైక్ చేయడము, కామెంట్ చేయడము, ఇంటరాక్ట్ అవ్వడం, షేర్ చేయడం ఇలాంటివి చేయకపోతే బయటికి వెళ్ళిపోతుంది. పుష్ తగ్గించేస్తుంది మళ్ళీ. అంటే జనాలు ఎంజాయ్ చేయకపోతే పుష్ తగ్గుతుంది, జనాలు ఎంజాయ్ చేస్తే వీడియోని వాళ్ళకి నచ్చి 2-3 సార్లు చూస్తే పుష్ పెరుగుతుంది. అంతే సింపుల్, ఇదేం మ్యాజిక్ కాదనమాట, ఇది ఒక టెస్టింగ్ సిస్టమ్ లాంటిది. అందుకే కొన్ని వీడియోస్ స్లోగా గ్రో అవుతూ ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు స్లోగా చూసారనుకోండి, స్లో గ్రో అవుతాయి. కొన్ని వీడియోస్ ఇమీడియట్గా డెడ్ అయిపోతూ ఉంటాయి, అసలు వ్యూస్ కూడా రావన్నమాట, 24 hours డెడ్ అయిపోతాయి. కొన్ని వీడియోస్ మంత్స్ తర్వాత కూడా వైరల్ అవుతాయి. నేను కూడా కొన్ని చెస్ ఛానల్స్ అవి పెట్టాక దాంట్లో, ఎందుకంటే వాటిలో కంటిన్యూస్గా ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తూనే ఉంటుంది. ఫస్ట్ 100 మందికి, తర్వాత ఒక 2-3 చూపించినా సరే ఆ 2-3 చూసారనుకోండి, ఓకే 2-3 చూసారంటే ఇంకా కొంతమందికి చూపిద్దాం అని స్లోగా పెంచుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఇంపార్టెంట్ విషయాలు మీరు తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే, నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను అయినా వ్యూస్ రావట్లేదు. కానీ ఇక్కడ కన్సిస్టెన్సీ ఒక్కటే సరిపోదు, కన్సిస్టెన్సీ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. బ్యాడ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తే యూట్యూబ్కి నెగిటివ్ సిగ్నల్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి. బ్యాడ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడం కన్నా కూడా యావరేజ్ వీడియోస్ వారానికి ఒకటి అప్లోడ్ చేయడం బెటర్. మీ వీడియోస్ జనాలు రిపీటెడ్గా స్కిప్ చేస్తున్నారో లేదా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. 2-3 వీడియోస్ స్కిప్ చేశారు, తగ్గింది, చెక్ చేసుకోవాలి, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ లేదు, మనం ఇంప్రూవ్ చేయాలని అనుకోవాలి. సో ఎప్పుడైనా సరే బ్లైండ్గా వీడియోస్ అప్లోడ్ చేయడం కాదు, బెటర్ వీడియోస్ అంటే క్వాలిటీ ఉన్న వీడియోస్, మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నీ మళ్ళీ క్లియర్గా చూద్దాము నీట్గా ఎలా చేయాలి.
థంబ్నెయిల్ ఎలా చేయాలి, టైటిల్ ఎలా చేయాలని చెప్పేసి జనాల అటెన్షన్ ఉండాలి, మన వీడియో మీద ఉండాలి, బయటికి వెళ్ళిపోకూడదని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. చాలామంది ఛానల్స్లో కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే థంబ్నెయిల్స్ వరస్ట్గా ఉంటాయి, కన్ఫ్యూజింగ్ టైటిల్స్ పెడతా ఉంటారు, చాలా స్లోగా బిగిన్ చేస్తారు, స్లోగా స్టార్ట్ చేస్తారు వీడియోని, అసలు ఇంట్రెస్ట్ కూడా లేనట్టుగా ఉంటాయి అన్నమాట. కొన్ని టాపిక్స్ కానీ లేకపోతే ఆ ఎడిటింగ్ కూడా చాలా బోరింగ్గా ఉంటుంది అండ్ అన్నెసెసరీగా చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆడియన్స్కి వాల్యూ ఇవ్వాలి, మీరు వాళ్ళ టైంకి మీరు వాల్యూ ఇవ్వాలి. రాంగ్ టాపిక్ లేదా జనాలు ఆల్రెడీ చూసేసిన టాపిక్ని మళ్ళీ సేమ్ వేలో చెప్పడమో, వాళ్ళకి వ్యూస్ వచ్చాయి కాబట్టి మళ్ళీ మనం అదే వీడియో చేసేద్దామంటే మనకు వర్కౌట్ అవ్వదన్నమాట. ఇలా ఇవన్నీ కూడా కంబైన్డ్గా వ్యూస్ని ఆపేలా చేస్తాయి. మీరు 24 hours 48 hours లోపల మీరు క్లియర్గా చేయకపోతే కనుక ఓవరాల్గా కిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఎంత మంచి వీడియో చేసినా వేస్టే. ప్రయారిటీ మీరు అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్ మీ ఛానల్ని ఏమి హేట్ చేయదు, అల్గరిథంకి మీ పైన పర్సనల్ ఒపీనియన్ ఏమి ఉండదు. యూట్యూబ్ ఒకటే చూస్తుంది, జనాల రియాక్షన్. పీపుల్ క్లిక్ చేస్తున్నారా, పీపుల్ వాచ్ చేస్తున్నారా, పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారా, క్లిక్ చేస్తున్నారా, చూస్తున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా, ఈ 3 మాత్రమే ఇంపార్టెంట్. దీనికి మించిన కోర్స్ ఎక్కడా ఉండదన్నమాట. అందుకే 24 hours చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 24 లేదా 48 hours చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మీ వీడియో పెర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా మ్యాటర్ అవుతుంది. బాగుంటేనే తర్వాత ముందుకెళ్తాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసిన వ్యూస్ని బట్టి మీరు సాటిస్ఫై అయిపోకండి, అదంతా కూడా తర్వాత మీకు వ్యూస్ రావాలా లేదా అని డిసైడ్ చేయడానికి టెస్ట్ అనమాట అది. సో ఇక్కడ మనకి ఈ 5 సిరీస్ ఎపిసోడ్లో 24 hours 48 hours గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూడబోతున్నాము, థంబ్నెయిల్ అండ్ టైటిల్. మనం అదే కదా ఫస్ట్ ప్రయారిటీ, అదే కదా. ఎందుకు కొన్ని థంబ్నెయిల్స్ క్లిక్ చేయకుండా ఉండలేము, అసలు చూస్తేనే క్లిక్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొన్ని వీడియోస్కి ఇంప్రెషన్స్ వచ్చినా సిటిఆర్ ఎందుకు వరస్ట్గా ఉంటుంది, అండ్ థంబ్నెయిల్స్ డిజైన్ చేయడం ఎలా, టైటిల్స్లో క్యూరియాసిటీ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్తో మనం మాట్లాడుకుందాము. ఈ ఫుల్ సిరీస్ మీరు ఫాలో అయితే కనుక యూట్యూబ్ అల్గరిథం గురించి, వ్యూస్ ఎందుకు రావట్లేదు అనే దాని గురించి మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా ఫాలో చేస్తుండండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. థంబ్నెయిల్ ప్లస్ టైటిల్ మీ యూట్యూబ్ రికవరీ, మీ ఛానల్ రికవరీ లేదా మీ వ్యూస్ రికవరీ కోసం ఇది ఒక సిరీస్ అనమాట. 5 episodes ఉంటాయి, మీరు అన్నీ చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్.